నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. తోతాపురి మామిడి గిట్టుబాటు ధరగా కిలో 12 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. మామిడి రైతుల సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ ఏర్పాటు 08572242777 మరియు 9491077325 నంబర్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి వెల్లడి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన. మహిళపై దాడి చేసిన 4 అరెస్ట్. 4గురిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు. డిఎస్పీ పార్థసారథి వెల్లడి. పలమనేరు మండలం కొలమానసపల్లి పంచాయతీ పాలమాకులపల్లి గ్రామస్తులు స్కూళ్లు విలీనం చేయడంపై పాఠశాల గేటుకు తాళం. స్కూళ్లు విలీనం చేయవద్దని గ్రామస్తుల నిరసన. వార్తల్లోని వివరాలు. పలమనేరు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని 7వ రోజు మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద నిరసన తెలియజేశారు. మేము రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు సూచన మేరకు పలమనేరు పురపాలక సంఘంలో ఇంజనీరింగ్ కార్మికులు కానీ, ఆఫీస్ సెక్షన్ సిబ్బంది కానీ అందరూ కలిసి గత వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నాము. అందరికీ కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ తెలియజేసి నిరసన కార్యక్రమం చేపిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ నెల 22వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని పూనుకుని ఉన్నాము. అది గవర్నమెంట్ మాకు ఇది వరకు మున్సిపాలిటీలో జీతాలు పెంచాలంటే పిహెచ్ వాళ్ళకి, నాన్ పిహెచ్ వాళ్ళకి అందరికీ సమంగా పెంచేవారు. ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే పిహెచ్, నాన్ పిహెచ్ అని పెట్టి పిహెచ్ వాళ్ళకి మాత్రమే 6,000 రూపాయలు పెంచి నాన్ పిహెచ్ అని పెట్టేసి మాకు 6,000 రూపాయలు తగ్గించి అతి తక్కువ జీతం 15,000 రూపాయలు మాకు కేటాయిస్తున్నారు. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మాకు వెంటనే 6,000 రూపాయలు ఇంక్రిమెంట్తో చెల్లించి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ వారికి సూచిస్తున్నాము. టైం స్కేల్ వెంటనే మాకు అమలు చేయాలి. అబ్కాస్ రద్దు చేస్తే అబ్కాస్ కన్నా మెరుగైన వ్యవస్థ మాకు ఇవ్వాలని గవర్నమెంట్ వారిని తెలియజేస్తున్నాము. పలమనేరు మండలం కొలమానసపల్లి పంచాయతీ పాలమాకులపల్లి గ్రామస్తులు స్కూళ్లను విలీనం చేయడంపై పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. వారి కథనం మేరకు పాలమాకులపల్లి ప్రాథమిక పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలను దిగువ కల్లాడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలతో విలీనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ 2 గ్రామాల మధ్య 2 కిలోమీటర్ల దూరం ఉంది. దారి పొడవునా క్వార నుంచి వచ్చే ట్రక్కులు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా సుమారు 10 చెరువుల నుంచి నీరు ప్రవహించే బాగు దాటుకుని దిగువ కల్లాడు గ్రామానికి చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నందున గ్రామస్తులు తమ పిల్లలను పాఠశాలకు పంపించడానికి సాహసం చేయలేకపోతున్నారు. మార్గం మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే జవాబుదారీగా ఎవరు ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పాఠశాలనే కొనసాగించాలని, లేదంటే పిల్లలకు బడి మాన్పించడం తప్ప మరొక దారి లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పలమనేరు శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ స్పందించి పాలమాకులపల్లి పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పలమనేరు మండలం కొలమాకులపల్లి పంచాయతీ పాలమాకులపల్లి గ్రామంలో మాట్లాడుతున్నాం. కల్లాడు పాలమాకులపల్లికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈత వంట పిల్లలు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. క్వారీ ఉంది, దాంట్లో ప్రతిరోజు 20 లారీలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ప్లస్ ఏమంటే దాదాపు 10 చెరువుల నుండి వాటర్ వస్తుంది, వంక ఉంది. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి. ఈత వంట పాలమాకులపల్లి అంటే కొల్లాడికి స్కూల్ పంపించడానికి, పిల్లలు పంపించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కంపల్సరీ మాకు ఇక్కడ స్కూల్ కావాలి. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు పోయేటప్పుడు లారీ కింద పడతారు. ప్లస్ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. హైవే ఉంది, బ్రిడ్జ్ కింద పోవాలి రావాలి. ఇవంతా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మమ్మల్ని ఈత అంటే పంపించడానికి ఆఫీసర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా మాకు ఇక్కడ స్కూల్ కావాలి సార్. అవునా, చేసే పిల్లల్ని ప్రతి ఒక్కరు కల్లాడికి పిల్లలు పోవడానికి నిరాకరిస్తున్నారు తల్లిదండ్రులు. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఖచ్చితంగా మాకు స్కూల్ ఇక్కడ కావాలి. 25+ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ పిల్లలు. ఖచ్చితంగా దాదాపు ఎర్రగొండపల్లి, పురప్పల్లి, జల్లి ఫ్యాక్టరీ, ఇక్కడ హ్యాచరీ, ఇదంతా పిల్లలంతా వస్తున్నారు. మాకు పాలమాకులపల్లి అంటే కల్లాడుకు 1.5 కిలోమీటర్, ఎర్రగొండపల్లి నుండి కల్లాడుకు వచ్చి 3 కిలోమీటర్స్ వస్తుంది. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి. మధ్యలో చెరువులు ఉన్నాయి. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి. దీని పేరెంట్స్ కి నిరాకరించి స్కూల్ ఎత్తడానికి వీల్లేదు. ఖచ్చితంగా మాకు ఇక్కడ స్కూల్ కావాలి. దీని గురించి ఎంఈఓ గారికి కానీ, దీని గురించి ఎంఈఓ కానీ ఎంపీడీఓ కానీ ఎమ్మెల్యే కానీ సహకరించాలని కోరుతున్నాను. ఖచ్చితంగా మాకు స్కూల్ ఇక్కడ ఉండాలి.
వాళ్ళకి సమాచారం ఇచ్చినారా మాకు స్కూల్ సమాచారం ఇచ్చినాము. ఇప్పుడు 2-3 సార్లు ఇచ్చినాము, అర్జీలు వేసినాము. దీని రెస్పాన్స్ ఏం లేదండి మాకు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివరాలను వెల్లడిస్తూ మునెప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి అనే 4 బాధిత మహిళ శిరీషను చెట్టుకు కట్టి కొట్టారని తెలిపారు. వాట్సాప్లో ఫోటో రాగానే పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని, మహిళపై దాడి చేసిన 4గురిని అరెస్టు చేశామని తెలిపారు. 4గురిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశామని, శిరీష తమ పిల్లలకు టీసీ తీసుకోవాలని సోమవారం గ్రామానికి వచ్చిందని, శిరీషపై మునెప్ప కుటుంబీకులు దౌర్జన్యం చేసి అడ్డుకుని చెట్టుకు కట్టివేశారని అన్నారు. ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత మహిళ శిరీషపై దాడి చేసిన 4గురిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. కుప్పం మండలం నారాయణపురం అనే విలేజ్లో మధ్యాహ్నం దాదాపుగా 1:10 ఒక శిరీష అనే 29 years ఉమ్మన్ని ఒక 4 వ్యక్తులు, అంటే ఫ్యామిలీ వాళ్ళు, మునెప్ప, వెంకటమ్మ, రాజా, జగదీశ్వరి, వీళ్ళు 4 ఈ శిరీష అనే ఆవిడ వాళ్ళకి ఒక 80,000 రూపీస్ అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పు కట్టమని చెప్పి వాదులాడుకొని, మీరు అప్పు కట్టేంత వరకు నేను ఊరి నుంచి పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక వేప చెట్టుకి కట్టేయడం జరిగింది. తాడుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని. ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది. మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లిప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఊళ్ళో కొంతమంది. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ముద్దాయిలుగా భావిస్తున్న మునెప్ప, వెంకటమ్మ, రాజా అండ్ జగదీశ్వరి అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో 126 Clause 2, 118 Clause 1, 115 Clause 2, 351 Clause 2 and 109 BNS Act read with 3 Clause 5 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. దీని పూర్వపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో, తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో, నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది. ఒక 3 years బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు. ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేశారు. తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరిడ్చి వెళ్ళిపోయారు 3 years బ్యాక్. అప్పటి నుంచి వాళ్ళ ఆచూకీ తెలియలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇలాగుండగా ఆవిడ తన 2 పిల్లలకి అక్కడ స్కూల్లో చదివినారు. ఆ టీసీ తీసుకోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది 2-wheelerలో. అప్పుడు ఈ 4 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆమెను చూసి ఆపి వాగ్వాదం చేసుకున్నారు. ఖచ్చితంగా 80,000 మాకు కట్టే నువ్వు వెళ్ళాలని. దాంతో మిగతా విలేజర్స్ కూడా వచ్చారు. వీళ్ళు హ్యాండెడ్గా ఆమె నుంచి ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఆమెకి చెట్టు కట్టేయడము చేశారు. ఈ విషయంగా మనము ముందుకెళ్తున్నాం. ఈ సదరు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో. అలాగే కుల ప్రస్తావన లేదు, అలాగే ఇతరత్ర కారణం లేదు. కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో. మేము త్వరగా ఎంక్వైరీ చేసాం. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయం ఇది. సమాచారం వచ్చిన వెంటనే, మాకు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది నిన్నే. నౌ షీ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు, బాగానే ఉంది. హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అపోహలను నమ్మి ఆందోళన చెందవద్దని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ తోతాపురి మామిడికాయల కొనుగోలు ప్రక్రియపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 98,000 ఎకరాలలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి పంటలు పండిస్తున్నారని, పంట దిగుబడి క్రమంగా పెరుగుతోందన్నారు. జిల్లాలో 35 ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా అందులో 27 పరిశ్రమలు మాత్రమే మామిడి పండ్ల ప్రాసెసింగ్ చేస్తున్నాయన్నారు. గుజ్జు పరిశ్రమల ద్వారా ప్రతిరోజు దాదాపు 7,000 మెట్రిక్ టన్నుల మామిడి ప్రాసెసింగ్ జరుగుతుందన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మామిడి దిగుబడి అధిక మొత్తంలో ఉంటుందని, 2023 సంవత్సరంలో సైతం అధిక దిగుబడి వచ్చిందని, ఆ సమయంలో గుజ్జు పరిశ్రమలు అధిక మొత్తంలో మామిడి పండ్ల ప్రాసెసింగ్ చేయడం జరిగిందన్నారు. అందులో దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఇంకా పరిశ్రమల వద్ద మిగిలి ఉందన్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం గుజ్జు పరిశ్రమ నుండి డిమాండ్ తక్కువగా ఉందని, దీనితో మామిడి ధర తక్కువ పలుకుతోందన్నారు. మామిడి రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో తోతాపురి మామిడి కిలో రూపాయలు 12గా ధర నిర్ణయిస్తూ జూన్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని, ఇందులో గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 4 రూపాయల మద్దతు ధరను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందని తెలిపారు. 38 ర్యాంపులు 2 మండీల వద్ద అమ్ముకునే రైతులకు కూడా ప్రభుత్వం 4 మద్దతు ధరను అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి జిల్లాలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. మామిడికాయల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి ప్రాసెసింగ్ యూనిట్, మండీలు, ర్యాంపు వద్ద హార్టికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు ఒక BROతో కూడిన 2 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక బృందం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మరొక బృందం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తోతాపురి మామిడి రైతుల వివరాలు, వారి ఆధార్ బ్యాంకు అకౌంట్ల వివరాలు తదితరాలను సేకరించి పంపుతారని, రైతులకు సబ్సిడీ కొరకు ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. రైతులు పక్వానికి వచ్చిన కాయలను కోసి ఫ్యాక్టరీలకు తరలించాలని, ఫ్యాక్టరీల వద్ద ఆలస్యం అవుతున్నప్పుడు దయచేసి కాయలు కోతలు కొంతమేరకు ఆలస్యం చేయాలని, లేనట్లయితే కాయలు కోసి ఫ్యాక్టరీ ముందు 2 రోజులు 3 రోజులు నిలపడం వల్ల కాయల నాణ్యత చెడిపోతుందన్నారు. రైతులు వెంటనే కాయలు కోసి ఫ్యాక్టరీలకు తరలించడం కాకుండా అందరూ రైతులకు అవకాశం వచ్చేలా సహకరించాలని మామిడి రైతులకు జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సో ఈ విధానాన్ని మనము జిల్లాలో అమలు చేయడానికి మనము ఒక సెటప్ చేసుకున్నాము. సో మన వద్ద ఉన్న 27 ప్రాసెసింగ్ యూనిట్స్, 38 ర్యాంప్స్ అండ్ మండీస్, ఈ ప్రతి ఒక్క లొకేషన్లో కూడా 2 టీమ్స్ చెప్పున, ప్రతి ఒక్క టీంలో ఒక హార్టికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్ అండ్ ఒక VRO రెవెన్యూ ఎంప్లాయీ ఉంటారు. ప్రతి యూనిట్లో 2 షిఫ్ట్లు. మొదటి షిఫ్ట్ పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ 2 PM నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు వీళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళు ఈ షిఫ్ట్స్లో కూర్చొని మనం ఒక ప్రొఫార్మా ఇచ్చాము. ఆ యూనిట్ వద్ద వీళ్ళు కూర్చొని ఆ యూనిట్కి ఎంతమంది రైతులు వస్తున్నారు, రైతు పేరేంటి, ఆ రైతు ఎన్ని కేజీలు మామిడికాయ తీసుకొచ్చారు, తోతాపురి మామిడి, అండ్ ఏ ప్రైస్కి అమ్ముతున్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏంటి, వాళ్ళ ఆధార్, ఇంకా ల్యాండ్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మన టీం అక్కడ కూర్చొని ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ని మనము ఈ ప్రొఫార్మా కూడా మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ని మనము డైలీ, వీక్లీ అండ్ మంత్లీ రీకన్సైల్ చేసి సబ్సిడీ ప్రతి ఫార్మర్కి ఎంత సబ్సిడీ వస్తుంది అనేసి క్యాల్కులేట్ చేసి మనము గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది. సో ఇది యూనిట్స్ వద్ద మనము ఎస్టాబ్లిష్ చేసుకున్న టీమ్స్. అండ్ ఇదే కాకుండా ప్రతి మండల్లో మండల్ లెవెల్ ఇన్ఛార్జెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. అండ్ కొన్ని మండలాల్లో ఎక్కడెక్కడైతే మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువగా ఉంది, ర్యాంప్స్ ఎక్కువగా ఉన్నాయి, పూతలపట్టు, తవనంపల్లి, గుడిపాల, ఇటువంటి మండలాల్లో మనము ఎక్కువగా డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా కాకుండా మనం కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేశాము. ఈ రోజు నుంచి కంట్రోల్ రూమ్ 3 షిఫ్ట్లలో నడుస్తుంది. నిన్నటి వరకు 2 షిఫ్ట్లలో నడిచింది. సో 3 షిఫ్ట్స్లో ఈ కంట్రోల్ రూమ్ మనము కంటిన్యూ చేస్తాము. అండ్ కంట్రోల్ రూమ్ నంబర్స్ కూడా పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. రైతులు కానీ ఎవరైనా ప్రజలు కానీ ఏదైనా సమస్యను వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలి అంటే మీరు వెంటనే ఆ నంబర్స్కి కాల్ చేసి మాకు ఇంటిమేట్ చేయగలిగితే మేము కన్సర్న్డ్ యూనిట్స్తో కానీ డిపార్ట్మెంట్తో కానీ మాట్లాడి
సమస్యని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సిస్టమే కాకుండా ర్యామ్స్ అండ్ మండీస్లో మనము ఏడీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ అండ్ ఆల్సో డిటిసి వీళ్ళందరి ద్వారా మనము టాస్క్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఎక్కడెక్కడైతే ప్రైస్ మానిటరింగ్ చేయడానికి, ఎక్కడెక్కడైతే ప్రైస్ అనేది తగ్గిపోతుందో వెంటనే టీమ్స్ వెళ్ళి అక్కడ ట్రేడర్స్తో, ఫార్మర్స్తో నెగోషియేట్ చేస్తూ ప్రైస్ అనేది పడిపోకుండా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. తోతాపురి మామిడి గిట్టుబాటు ధరగా కిలో 12 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. మామిడి రైతుల సందేహాలు నివృత్తికి హెల్ప్ లైన్ ఏర్పాటు 08572242777 మరియు 9491077325 నంబర్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి వెల్లడి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన. మహిళపై దాడి చేసిన 4 అరెస్ట్. 4 అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు. కుప్పం డీఎస్పీ పార్థసారథి వెల్లడి. పలమనేరు మండలం కొలమానసపల్లి పంచాయతీ పాలమాకులపల్లి గ్రామస్తులు స్కూళ్లు విలీనం చేయడంపై పాఠశాల గేటుకు తాళం. స్కూళ్లు విలీనం చేయవద్దని గ్రామస్తుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.